अस्सलाम वालेकुम नाज़रीन, टाइम्स 24 न्यूज़ में आपका खैर मक़दम है। आइए तफसीलात पर नज़र डालते हैं। దాని తర్వాత అట్లా గోపియా నాయక్ గారు పర్సన్ చైర్మన్ వాళ్ళు పర్సన్స్ మరియు మదార్ నర్సింహులు తిగలపల్లి రాములు కూడ వీరన్న మరియు ఏజాజ్ అలీ నారాయణచారి మల్లేశన్న మరియు రాజ రత్నమ్మ మరియు నందకుమార్ గారిని ఈ ప్రభుత్వం ఈరోజు పాలకవర్గంగా ఎన్నుకొని మనకు ఆదేశాలు జారీ చేసినందున ఈరోజు మనకు చాలా శుభదినంగా పరిగణించవాలి. కావున ఈ పాలకవర్గము మళ్ళా ఎలక్షన్స్ తదుపరి ఎలక్షన్స్ వచ్చినంత వరకు తదుపరి ఆదేశాలు జారీ చేసినంత వరకు వాళ్ళే ఈ పదవుల్లో ఉంటారు. కావున ఈరోజు మనకందరికీ సంతోషమైన దినము. ఇంతవరకు 2020 ఫిబ్రవరిలో ఎన్నికలు జరిగినాయి మనకు. అప్పటి నుంచి 2025 ఫిబ్రవరికి అయిపోవాలి. అయినా కూడా గవర్నమెంట్ ఒక సంవత్సరము 2 పర్యాలు 6 నెలలు పొడిగించుకుంటూ వచ్చింది. కాబట్టి ఇప్పుడు నామినేట్ సార్ వాళ్ళ ముగ్గురు ఇక్కడ సార్ వాళ్ళు వచ్చిన పూర్తిగా ఇక్కడ పోతున్నాను అక్కడ వెళ్ళిపోతున్నాను. చేతి తెచ్చి బయటకనే అట్లా కూర్చుంటారు ఏనా అయినా కూడా పనుకుంటే ఏమో సార్ ఇక్కడ సార్ మళ్ళీ ఇక్కడ మళ్ళీ ఉందో సార్ నా మిత్రుడు దాదాపుగా 20 సంవత్సరాల నుంచి పార్టీ ప్రతిష్టత కోసం పార్టీ కోసం విద్యార్థి దశ నుంచి పనిచేసుకుంటూ ఈరోజు రావడం, మా మిత్రునికి పిఎస్సిఏ చైర్మన్గా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నియమించడం నాకెంతో సంతోషంగా ఉంది. దీనికి పెద్ద ఎత్తున సహకరించిన మన స్థానిక శాసనసభ్యులు మనందరూ కూడా అభిమాన నాయకుడు వెల్లపల్లి శంకరన్న గారికి, అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, వ్యవసాయ శాఖ మంత్రి గారికి, అదేవిధంగా ఇక్కడున్న స్థానిక మిత్రులు నాయకులందరూ కూడా ఈ యొక్క నియామకానికి సంబంధించి సహకరించిన ప్రతి మిత్రునికి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. అదేవిధంగా మా మిత్రులతో పాటు ఇక్కడికి వైస్ చైర్మన్గా గోబెర నాయకన్న గారు, అదేవిధంగా నరసింహులు గారు, రామన్న గారు, నారాయణచారి గారు, వెంకటేష్ గారు, ఇజాజ్ గారు, మల్లేష్ అన్న గారు, వీరన్న గారు, అదేవిధంగా మా రాముడు, రత్నమ్మ గారు, మా రవి, నందకుమార్ వాళ్ళకి అభినందనలు తెలియజేస్తూ ఈరోజు కొందరుగు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం మన ఉమ్మడి పాలమూరులోనే పెద్ద ఎత్తున ఈరోజు రైతులకు సహాయ సహకారాలు అందిస్తూ రైతుల అభ్యున్నతికి కృషి చేస్తున్న సందర్భంగా మరొకసారి ఈ పిఎస్సిఎస్ సహకార పరపతి సంఘం అధ్యక్షులుగా నియమితులైన జితేందర్ రెడ్డి గారికి, పాలక వర్గానికి అందరికీ కూడా ఇప్పుడు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోనే అత్యధికంగా రైతులకు సహకారం అందిస్తూ గతంలో కంటే ఇంతకుముందు మా మహబూబ్ భాయ్ చెప్పినట్టుగా గతంలో కంటే ఎక్కువగా రైతులకు అందుబాటులో ఉండి
రైతులకు అందరు కూడా సహకారాలు అందిస్తూ ప్రతి ఒక్కరు కూడా లోనింగ్ విషయంలో కానీ రైతులకు సంబంధించిన విషయంలో కానీ పెద్ద ఎత్తున తోడ్పాటు అందించి రంగారెడ్డి జిల్లాతో పాటు రాష్ట్రానికి ఆదర్శంగా నిలవాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. అదొకటే విషయం కాదు, ఇక్కడ ఉన్న అందరూ కూడా దాదాపుగా కాంగ్రెస్ పార్టీకి లాయల్టీగా పనిచేస్తూ ఈరోజు ఈ సహకార సంఘానికి అందరూ కూడా డైరెక్టర్లు అయ్యిందంటే వాళ్ళ యొక్క కృషి 10 సంవత్సరాల క్రితం అందరం కూడా గత ప్రభుత్వం మీద కొట్లాడి ఈరోజు మీకు ఈ డైరెక్టర్ పదవి రావడానికి మా ఒక్కటి కృషి కాదు, మీరందరూ కూడా ఆ రోజు పార్టీ సహకారం అందించినందుకు, ఆ రోజు ప్రతిపక్షంలో ఉండి కొట్లాడినందుకు మీకు ఈరోజు పెద్ద గుర్తింపుగా నేను భావిస్తూ ఉన్నాను. గుర్తింపు ఒకటే కాదు, రేపు పొద్దుగాల మీకు రైతులకు సేవ చేసే అవకాశం మీకు కలిగింది కాబట్టి రైతులకు అందరికి కూడా ఎప్పుడు అందుబాటులో ఉండాలి. రైతులకు యూరియా విషయంలో కానీ, డిఏపి విషయంలో కానీ, అదేవిధంగా ఇక్కడ ఉన్న లోనింగ్ విషయంలో కానీ ఏదైనా ఇబ్బందులు ఉంటే కూడా మీ స్థానికంగా ఉన్న మీకు సంబంధించిన గ్రామాలకు రైతులకు అందరూ కూడా మమేకం చేసుకుంటూ వాళ్ళందరూ కూడా సహకారం అందిస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి మీ అందరికి కూడా కంగ్రాచులేషన్ తెలియజేస్తూ మీ యొక్క అపాయింట్మెంట్కు మీకు సహకరించిన ఎమ్మెల్యే గారికి, మంత్రివర్యులకు, ఇక్కడున్న స్థానిక నాయకులకు అందరు కూడా మరొకసారి ధన్యవాదాలు చెప్తూ జై హింద్, జై భారత్. సంతోషం. ఎందుకంటే మేము 10 ఏళ్ళు కష్టపడి ఇలా సీట్లో కూర్చున్నాం అంటే వాళ్ళు కూర్చున్నందుకు మేము చాలా సంతోషపడుతున్నాం. ఎందుకంటే ప్రతి కార్యకర్త కష్టపడరు, ప్రతి ఒక్కరు కష్టపడరు. ఇదే మహబూబ్నగర్ నేర్చుకోకపోయినా అన్న మాకేంది మా ప్రతి కోపైతే కూడా ఇలా సంతోషపడుతున్నాం. ఆ రోజు సహకరించుడు, ఇప్పుడు సహకరించుడు ఇలా మన పిఎస్ చైర్మన్ జితేంద్ర అన్న గారికి కానీ, అలాగే మన డైరెక్టరు గోబ్రనాయక్ అన్న కానీ, భీమరామ్ మాన్య గారు కానీ, నందకుమార్ గారు కానీ, అలాగే పూర వీరన్న గారు కానీ, గొల్ల మల్లేష్ గారు కానీ, మాదారి నరసింహ గారు కానీ, ఒట్ల నారాయణచారి గారు కానీ, రామలన్న గారు కానీ, యజ్ఞాజ్ గారు కానీ, అలాగే వెంకటేష్ గారు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ, అలాగే రత్నమ్మ గారు కానీ అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే నాతో పాటు ఉన్న నా మిత్రుడు కానీ, రైతులకు కానీ, అలాగే పత్రికా విలేకరులు కానీ నా శుభాకాంక్షలు తెలియజేస్తూ మా కళ నెరవేరిన ఒకటి అనుకుంటున్నాను ఈరోజు. ఎందుకంటే 10 ఏళ్ళు కష్టపడడం, అవతల పడి మేము కొట్లాడినాం, కొట్లాడి ఎలా ఆ సీట్లో కూర్చుంటే నేను కూర్చున్నట్టు తృప్తి పడుతున్నా. ఈరోజు గత ప్రభుత్వంలో ఉన్న కంటే ఇప్పుడు కూడా చాలా మెరుగైన సేవలు అందిస్తారని ఒక నమ్మకం ఉంది. ఎవరికి జితేంద్ర రెడ్డి గారికి, వాళ్ళ కమిటీ మొత్తం గారు కూడా మన ప్రజలకు కానీ, రైతులకు కానీ మెరుగైన సేవలు అందిస్తారు. వాళ్ళకి ఏ ఇబ్బంది ఉన్నా కూడా ప్రతి ఒక్క రైతుకు ఇబ్బంది లేకుండా చూసుకుంటే ఒక నమ్మకంతో మన ఎమ్మెల్యే గారు అన్నను నియమించారు. కాబట్టి అన్నతో పాటు సభ్యులకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుస్తున్నా. మీకు ఒక అవకాశం ఇచ్చిరన్న, మీరందరూ కలిసి ఉమ్మడి మండలానికి ఒక మంచి ప్రత్యేక పేరు తేవాలి. రైతులకు ఇబ్బంది కాకుండా కానీ, ఎవరికి ఇబ్బంది కాకుండా, ఏ విషయమైనా కానీ, లోన్ విషయం కానీ, ఫర్టిలైజర్ కానీ, విత్తనాలు కానీ, ఏదన్నా కానీ మీరు చొరవ తీసుకొని ప్రతి ఒక్క రైతుకు నాకేంద్ర అనొద్దుగా కుర్చీలో కూర్చోమని కాదు, కానీ మీకు తెలుసు కష్టపడే తత్వం మీకుంది, కష్టపడతారు మాకు తెలుసు, ఎమ్మెల్యే గారు కూడా తెలుసు. కాబట్టి మీరందరూ ఉమ్మడి మనకి మంచి పేరు తీసుకురావాలి. మళ్ళీ నెక్స్ట్ ఏ ఎలక్షన్ వచ్చి కూడా ఇదే పిఎస్ చైర్మన్ కావాలంటే అరే పాత్రలు ఉంటే బాగుంటుందే అని ఒక పేరు తెచ్చుకోవాలని మాకు ఆకాంక్ష. నేను భగవంతుడు అదే కోరుకుంటున్నా. ఇదే కమిటీ ఇట్లే కూర్చోవాలి, మళ్ళీసారి వచ్చినా కూడా అదే పాత్రలు పనిచేసినాయా వాళ్ళకు ఉంటే బాగాని ప్రతి ఒక్క రైతు కోరుకోవాలన్న. వాస్తవానికి అలా మన ఉమ్మడి మండలం వెనుకబడి ఉన్నదన్నా, షాద్నగర్ కాన్స్టిట్యూషన్లో వెనుకబడి ఉన్నది. కొత్తూరు కానీ, నందిగామ కానీ, కేశంపేట కానీ, షాద్నగర్ కానీ, కొందూరు, చదువుకోవడం ఈ అన్నిటికంటే మన ఉమ్మడి మనం వెనుకబడి ఉంది. కాబట్టి మీరందరూ దయచేసి మన మండలం మీద ఎమ్మెల్యే ఎట్లా చొరవ చూపించడో మీరు కూడా చొరవ చూపించి మాకు ఏ అర్ధరాత్రి ఫోన్ చేసినా చొరవ తీసుకొని ఫోన్ కాల్ కలిసారు ఆ కాల్కు రెస్పాండ్ అయ్యి మన రైతులకు ఇబ్బంది లేకుండా చూసుకోవాలన్నా. ఎందుకంటే మనకున్నది వాస్తవానికి షాద్నగర్ కాన్స్టిట్యూన్సీలా మన ఉమ్మడి మనమే రైతాంగం మీద ఎక్కువ ఆధారపడినది. కాబట్టి ఎలా తెలుసా, ఒక యూరియా సంచి కావాలంటే రాత్రి 1 గంటకు తీసిపోతున్నారు, డిఏపి కావాలంటే వేడికి నాపెట్టి పోతున్నారు, పక్క మండలంలో పోయి కులచార పోయి తీసుకొచ్చారు. కాబట్టి ఆ ఇబ్బందులు రాకుండా మీరు చూసుకోవాలన్నా. ఎందుకంటే మీకు బాధ్యత అప్పచెప్పారు ఎమ్మెల్యే గారు. కాబట్టి మీ అందరికీ చెప్తున్నా, పాలక వర్గానికి
ఏ ఇబ్బంది ఉన్నా మీ శాశ్వతంగా పనిచేయండి. ఎందుకు మీకు అవకాశం ఇచ్చి నూతన కమిటీ ఎన్నిక ఈరోజు జరిగింది. ఉమ్మడి మండలాలకు కొందరుగూడెం, చౌదరిగూడెం 2 మండలాలకు ఉమ్మడి మండలాల చైర్మన్గా రెడ్డి గారిని ఎన్నుకోవడం జరిగింది. రైతులకు వాస్తవానికి నిస్వార్థంగా పార్టీలకు అతీతంగా వీడు ఆ పార్టీ వీడు ఈ పార్టీ అనుకోకుండా పార్టీలకు అతీతంగా రైతులకు సేవ చేసే అదృష్టం దక్కింది. కాబట్టి ఈరోజు ఇంతమంది కమిటీ, ఇంతమంది బాడీ మీకు ఎందుకు ఇచ్చిన అవకాశము? రైతులకు సేవ చేయాలి. పదవి కుర్చీ కాదు మీకు కావాల్సింది. మీకు ఇచ్చిన అవకాశం దాన్ని వినియోగించుకొని వాస్తవానికి మన సీనియర్ అసిస్టెంట్ మైమూద్ గారు ఆయన ఇంకా సేవ చేసుకున్న భాగ్యం ఇంకా ఉన్నది. ఇంకెందులో ఉంది ఈ భాగ్యం ఇచ్చేది నడిపించాలి. ఇంకా 10 కాదు ఇంకా 20 కూడా మైమూద్ గారికి వాస్తవానికి రైతులు ఏ ఊళ్ళో ఏ రైతులు ఎవరు ఏంది అనేది నోటెడ్. ఆయన ఈరోజు ఇక్కడ కూడా ఇప్పటికి కూడా ఇక్కడ నిలబడి ఇంతమంది డైరెక్టర్ల పేరు నోటెడ్ చెప్పేసింది. ఆయన నోటెడ్గా చెప్పిండు. ఆయనకు అటువంటి మెమరీ ఉన్నది. ఇటువంటి అవకాశం దొరికినందుకు మీరు ఈ సద్వినియోగాన్ని వినియోగించుకోవాలి. ఇంకోటి ముఖ్యంగా మన ఎమ్మెల్యే గారు పట్టుబదలని విక్రమార్కుడు. అటువంటి వ్యక్తి మనకు ఉన్నాడు. కాబట్టి రైతుల కోసం కానీ సహాయం చేయడానికి మీరు ఎంత దూరమైనా మీరు వదిలిపెట్టకూడదు. కొన్ని కొన్ని సందర్భం వచ్చినా నేను మాట్లాడుతున్నా. కొందరు నుంచి గంగానే కూడా బోలింగే చిన్న బ్రిడ్జ్ 50 లక్షలు 50 లక్షలు వాటితే బ్రిడ్జ్ కట్టద్దని దాన్ని 50 గ్రామాలు అవస్థపడ్డారు. 100 కోట్లు లక్షల కోట్లు ఖర్చు పెట్టినామని చెప్తున్నారు. కానీ ఇంకా 20 లక్షలు పెట్టి ఖర్చు పెట్టిన పాపాన పోలేవు. పట్టు వదలకుండా మన ఎమ్మెల్యే గారు ఆయనకి ఎవరేమో ఆయన చెప్పలేరు. ఆయన కళ్ళతో చూసిండు ప్రజల అవస్థ ఏంది, ప్రజల ఇబ్బంది ఏందని ఆయన సొంత నిర్ణయం తీసుకొని 50 లక్షలు వాటితే బ్రిడ్జ్ అయిపోయింది. మన రాష్ట్రానికి 1 లక్ష కోట్ల ఖర్చు పెట్టింది, 100 కోట్లు ఖర్చు పెట్టింది, 10 లక్షల కోట్లు ఖర్చు పెట్టిర్రు. ఎవరికి పెట్టిర్రు, ఏం చేసారు? ప్రజల అవసరాలను తీర్చినవాడే నాయకుడు. ఎవడే కానీ ప్రజల కోసం పనిచేసినవాడు నాయకుడు. ఈ కుర్చీలు శాశ్వతం కావు, ఈ పార్టీలు శాశ్వతం కావు, ఈ పదవులు శాశ్వతం కావు. అందుకని దయచేసి మీకు ఇచ్చినటువంటి ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని చెప్పి మీకు ఈ అవకాశం వచ్చినందుకు మేము ధన్యవాదాలు తెలుపుతూ ఖచ్చితంగా దీన్ని మీరు నిరూపించుకోవాలి, దీన్ని ప్రజలకు సేవ చేయాలని రైతుగా ఉన్న వాళ్ళకు పాలకవర్గం సభ్యులుగా ఎమ్మెల్యే గారు మాకు ఇచ్చినందుకు ఎమ్మెల్యే గారికి కూడా చాలా ధన్యవాదాలు. ఇస్తున్న రైతుల గురించి ఏ అవకాశం ఉన్నా కూడా ఖచ్చితంగా ముందుండి చేయగలుగుతాము. ఇంతవరకు కూడా రైతుల కొరకు చాలా కష్టపడి చేసినాం. ఏది అవసరమన్నా ఏడికైనా పోయి చేసిన ఊళ్ళల్లో ఇప్పుడు ఇంకా ఒక బాధ్యత ఉంది. కాబట్టి బాధ్యత రహితంగా ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో రైతుల గురించి చేస్తాము. మాకు ఇంతకుముందు ఉన్న చైర్మన్ గారు కూడా సహకరించండి. ఏది చెప్పినా కూడా అదే రకంగా మా తమ్ముడు అయితే ఎప్పటి నుంచో ఉన్నాం, అందరం కలిసి చేసినాము. అప్పుడు కూడా తమ్ముడికి వచ్చేది ఆయన రాకుండా అయింది. కాబట్టి ఇప్పుడు అయినా మా చైర్మన్ అయినా చాలా సంతోషపడుతున్నాము. మాకు ఇప్పుడు ఈ సమయం ఇచ్చినందుకు ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. అన్ని పనులు చేసినట్టు అన్ని చేసినట్టు ఇప్పటివరకు ఎందుకంటే రాజకీయంగా నేను 20 సంవత్సరాల నుంచి కూడా చేస్తున్నా. ఇలాంటి అవకాశం నాకు రాలేదు. ఇప్పుడు నాకు చైర్మన్ కానీ వైస్ చైర్మన్ అందరికీ నమస్తే చెప్తున్నా. నేను 20 నుంచి కూడా రాజకీయంలో చేస్తున్నా. నేను కాంగ్రెస్ వచ్చి కూడా 10 సంవత్సరాలు కాలే. ఇంకా నన్ను గుర్తించి నన్ను ఎమ్మెల్యే సాబ్ కానీ ఎవరు గుర్తించి నన్ను ఈ పదవికి నన్ను చేసి నన్ను ఉన్నందుకు నేను సంతోషపడుతున్నాను. రుణపడి ఇప్పుడు కూడా నేను ఇప్పుడు కూడా చెప్తున్నాము, చైర్మన్ సాబ్ కానీ ఎవరు నేను చేయని నా దృష్టికి ఏమైనా వచ్చింది రైతుల విషయం ఉన్నా చైర్మన్తో చర్చిస్తాం, మాట్లాడతాం. మేమైతే వాళ్ళకి రుణపడి ఉంటాము. నాకు ఈ అవకాశంతో ఎమ్మెల్యే గారు కూడా రుణపడతాం, జీవితకాలం రుణపడి. ఈరోజు మన కమిటీ ఎన్నుకున్నందుకు చాలా సంతోషం. ఎమ్మెల్యే గారు అందరికీ ఎన్నుకున్నందుకు కూడా చాలా సంతోషం. మేము 40 సంవత్సరాల నుంచి ఈ పార్టీ గురించి ఇంకో పార్టీకి పోలేదు. కాబట్టి మా ఎమ్మెల్యే గారు దృష్టి పెట్టి ఈ పార్టీలో మేము చేసే పని ఆయనకు నచ్చింది కాబట్టి మనకు సెలెక్షన్ చేసింది. ఇంకోటి ఈ రైతులందరూ ఎన్నుకుంటే మంచివాడంటేనే మనం ముందుకు వస్తాం. మనము అందరితో కలిసిమలిసి ఉంటేనే మనం సాధిస్తాం. ఇంకోటి నాకు డైరెక్టులు చేసినందుకు అందరికీ సహకరిస్తాము. ఏ ఎల్లవేళ పిలిచినా కానీ వచ్చి ఎవరికి పట్టిదర్ కావాలి కానివ్వండి, మీటింగ్ కావాలి కానివ్వండి, అందరికీ అందుబాటులో ఉంటామని అందరికీ చెప్పి నమస్కారం.
ఈరోజు నూతనంగా ఎన్నుకోబడినటువంటి BSCS బాధ్యతలు తీసుకున్నటువంటి విజేందర్ రెడ్డి గారికి మరియు వారి పాలకవర్గం 12 మంది వాళ్ళు, మరి వైస్ చైర్మన్ ప్రోగ్రామ్ గారికి, ఇక్కడ వచ్చేసినటువంటి పత్రికా విలేకరులకు, వివిధ గ్రామాల నుంచి వచ్చేసినటువంటి రైతులు, మరి కాంగ్రెస్ పార్టీ ప్రజలు, కాంగ్రెస్ పార్టీకి వాళ్ళు లాంటి పనిచేసినటువంటి కార్యకర్తలందరూ కూడా మరి నాతో పాటు మాజీ మండల అధ్యక్షులు, సర్పంచులు, వార్డు మెంబర్స్ వీళ్ళందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, మరి గత ప్రభుత్వంలో ఏం జరిగిందనేది మనం అందరం చూసినాం 10 సంవత్సరాలు. మరి ఆ 10 సంవత్సరాల్లో అంటే మన ఎమ్మెల్యే గారు గెలవక ముందు మేము ఎలక్షన్లో పదే ఆయనతో మాట్లాడేది, అన్న మాకు 2 మండలాలు ఉమ్మడి మండలం, మరి వెనుకబడేసినటువంటి మండలం, ఎప్పుడూ అక్కడ ఉన్న వాళ్ళ ఎమ్మెల్యేలు అందరూ కూడా మరి అటు సైడే ఎక్కువ ముందు చూపి వర్కులు ఇచ్చేవాళ్ళు. మరి మా 2 మండలాలకు కూడా ఎప్పుడు అన్యాయంగా జరుగుతూ ఉంటుంది. కనీసం మేము గెలిచిన తర్వాత మన ప్రభుత్వం నెక్స్ట్ మన ప్రభుత్వం వస్తుంది, మా 2 మండలాలను దృష్టిలో ఉంచుకొని కూడా మాకు నిధులు ఎక్కువ కేటాయించి మరి ముందుకు తీసుకెళ్తామని చెప్పి మేము ఆశిస్తున్నాము. తప్పకుండా మీరు పని చేయాలని మేము అడగడం, ఆయన మాట ఇవ్వడం, అదేవిధంగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, ఆయన విధంగా మంచి మెజార్టీతో గెలిచాడు. మనమందరం కూడా బాగా కష్టపడ్డాం. ఎందుకంటే మన కొందూరు మండలం కానీ చదవగూడెం మండలం కానీ ఎప్పుడు 2 సంవత్సరాలు 10 సంవత్సరాల్లో ఎక్కువ టీఆర్ఎస్ పార్టీ లీడ్ ఇచ్చేది. మరి ఈసారి అట్లా కాకుండా దాన్ని బేస్ చేసుకుని దాన్ని డౌన్ చేసి మరి మనం ఇంచుమించు ఒక చిన్న మెజార్టీతో మన 2 మండలాలు తీసుకొచ్చినాయి. కాబట్టి మరి ఆయన కూడా దృష్టిలో పెట్టుకొని మరి మొన్నటి దాకా దాదాపు 15 కోట్లతో అనుకుంటా, ఎక్కువనే ఉన్నదేమో అనుకుంటున్నా, బ్రిడ్జెస్ కూడా కంప్లీట్ చేయడం జరిగింది, మీకు అందరికీ తెలిసిన విషయం. మరి ఆ తర్వాత మొన్న డబల్ 4 లైన్ రోడ్ పరంగా అతి తొందరలో మరి పట్టికమా లేకపోతే సీఎం గారు ఏదో ప్రోగ్రామ్ కాలేదు, బహుశా నేను ఎంత 10 రోడ్లు కూడా ఆ 4 లైన్ రోడ్ పరంగా దానికి భూమి పూజ కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది. మరి ఇంటిగ్రేటెడ్ స్కూల్ కూడా అది ఎంత ఫాస్ట్గా వర్క్ నడుస్తుందో మరి విలేకరులు అందరూ చూస్తూ ఉన్నారు. మరి మీరందరూ నాకు ఎవరు చూసారో లేదో నాకు తెలియదు, కానీ మరి అదేవిధంగా స్టేడియం కూడా అది కూడా వర్క్ స్టార్ట్ అయింది. చిన్న అడ్డంకులు వస్తూ ఉన్నాయి అక్కడ. మరి దాని గురించి కూడా లోకబాల్ కొందరు టౌన్ వాళ్ళు కూడా కొద్దిగా దాని మీద ఇంట్రెస్ట్ పెట్టి సహకరిస్తే అది ఇంకా ముందుకు సాగుతుందని చెప్పి మనం చేస్తా ఉన్నా. మరి ఎందుకంటే ప్రతిదానికి మేము ఎక్కడికి వెళ్ళి వచ్చి ఆడ ఏదో చేస్తా ఉంటుంటే వాళ్ళకి ఏదో అనిపిస్తుంది, అమ్మ ఎవరిపై కొడుకు బయటికి వెళ్ళి వచ్చి పనిచేస్తున్నాం మా దగ్గర వచ్చి అనే భావన వాళ్ళ లోపల ఉన్నది. కానీ నేను ఒక శాస్త్రం అమ్మ పెట్టారు కొన్ని పెట్టని అన్నట్టు వాళ్ళు చేయరు, ఇంకోటి చేయలేరు. ఎందుకంటే వాళ్ళు చేస్తుంటే మేము రావాల్సిన బయటికి వెళ్ళి చేయాల్సినంత అవసరం లేదు. కాబట్టి దయచేసి మనకి ఇంకా 2.5 సంవత్సరాలు 3 సంవత్సరాల దాకా 2.5 సంవత్సరాల దాకా ఉంటుంది, మనకి ఇంకా మన ప్రభుత్వం ఉంటుంది. కాబట్టి మరి ఇంకా ఈ మండలాన్ని ముందుకు తీసుకునే బాధ్యత మనందరి మీద ఉన్నది. ఇక్కడ ఉన్న లోకల్ లీడర్ల మీద కూడా ఆ బాధ్యత ఉంది. దానికి ప్రస్తుతం కూడా సహకరించాల్సిందని కోరుతా ఉన్నాం. మరి ఈ వ్యవసాయ మార్కెట్ దాని గురించి మరి అప్పుడు మొన్న దాదాపు 2 టన్నులు అనుకుంటా రైతులకు యూరియా కానీ డిఏపి కానీ మొక్కజొన్నలు చేయడంలో కూడా కొద్దిగా ఉండాలి. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్గా ఈరోజు నేను బాధ్యతలు తీసుకోవడం జరిగింది. అలాగే నాతో పాటుగా మా పాలక మండలి సభ్యులు, వైస్ చైర్మన్గా మా సీనియర్ కాంగ్రెస్ నాయకులు, అలాగే రైతు బిడ్డ, వ్యవసాయం గురించి పూర్తిగా అవగాహన తెలిసిన మనిషి గోబ్రానాయక్ గారు, అలాగే మా నరసింహులు గారు, అలాగే రాములు గారు, నారాయణాచారి గారు, జగన్మోహన్ రెడ్డి అన్న గారు, వెంకటేష్ గారు, రత్నమ్మ గారు, నందకుమారి గారు, వీరన్న గారు, మల్లేష్ అన్న గారు, విజయ్ అన్న గారు, మా అందరి పదవి బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి షాద్నగర్ మార్కెట్ కమిటీ చైర్మన్ సులోచన కృష్ణారెడ్డి అన్న గారికి, అలాగే
కొందూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పురుషోత్తం రెడ్డి గారికి, మాజీ చౌదరగూడ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాజన్న గారికి, జిల్లా కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి గోవర్ధన్ గారికి, అలాగే వివిధ గ్రామాల నుంచి విచ్చేసినటువంటి సర్పంచ్లకి, మాజీ సర్పంచ్లకి, వార్డు మెంబర్లకి, రైతులకి, అలాగే ఇక్కడ ముందు మాజీ ఎంపీటీసీలకి, ఇక్కడ ముందున్న మీడియా సోదరులకి, సిబ్బందికి అందరికీ పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తాను. ముందుగా వాస్తవానికి రైతుల మధ్యలో ఎలక్షన్ పెట్టి సహకార సంఘాలకు ఎన్నికలు అనేది ఒక భారంగా ఏర్పడుతున్నాయనే ఉద్దేశంతో ఇప్పుడు మన రైతు బాంధవుడు, రైతు బిడ్డ అయినటువంటి రేవంత్ రెడ్డి గారు రైతులకు సంబంధించిన దాంట్లో ఎలక్షన్స్ ఎందుకు, నామినేటెడ్ పద్ధతిలో వేస్తే రైతులకు రైతు సహకార సంఘాల మీద ఆ బరువు తగ్గుతుంది అని చెప్పి నిజమైన రైతు బిడ్డలు ఎవరైతే ఉంటారో అలాగే ఆ సంఘంలో ఎవరైతే సభ్యులుగా ఉన్న వాళ్ళ లోపల నుంచి ఒక కమిటీ ఏర్పాటు చేద్దామని చెప్పి ఇప్పుడున్న తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి ఫస్ట్ ఎమ్మెల్యే గారు షాద్నగర్లో మీటింగ్ పెట్టడం జరిగింది. ముందుగా నా పేరు ప్రపోజ్ చేసినటువంటి మా చైర్మన్ కృష్ణారెడ్డి అన్న గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. అలాగే దీనికి సహకరించిన ఇక్కడ ఉన్న కమిటీ అందరినీ ఇక్కడ కూర్చోవడానికి సహకరించినటువంటి మా మిత్రులు పురుషోత్తం రెడ్డి గారు, మా రాజన్న గారు, ఇక్కడ లేడు శేఖరన్న గారు, వీళ్ళందరికీ, అలాగే మళ్ళీ చెప్తున్నా అట్లనే మా 2 మండలాలకు సంబంధించిన సమన్వయ కమిటీ ఉన్నది. ఆ సమన్వయ కమిటీ సభ్యులందరికీ మరొక్కసారి మా పాలక మండలందరి తరఫున మీకు మరొక్కసారి ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తున్నాను. అట్లనే మాకి ఈ అవకాశం కల్పించిన గౌరవ శాసనసభ్యులు వీళ్ళందరి అభిప్రాయం మేరకు మాకు అవకాశం కల్పించినటువంటి గౌరవ శాసనసభ్యులు శంకరన్న గారికి, అలాగే మాజీ శాసనసభ్యులు ప్రతాప్ రెడ్డి అన్న గారికి, అలాగే మాజీ జడ్పీటీసీ సభ్యులు శ్యామ్ సుందర్ రెడ్డి అన్న గారికి, అలాగే మా రాజకీయ గురువు మేము ఫస్ట్ ఎన్ఎస్సీలో స్టార్ట్ అయినప్పటి నుండి మాకు ప్రతి విషయాన్ని సలహాలు సూచనలు ఇస్తున్నటువంటి మా సిడబ్ల్యూసి ప్రత్యేక ఆహ్వానితులు మన మహబూబ్ నగర్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ చల్లా వంశీచంద్ర రెడ్డి అన్న గారికి నా ధన్యవాదాలు, నమస్కారాలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. వాస్తవానికి నేను 2013లో ఫస్ట్ టైం నేను డైరెక్టర్గా ఎలక్ట్ కావడం జరిగింది. 2013లో అప్పుడు నాకు చిన్న ఏజ్లో చిన్న వయసులో ముందుగా నన్ను డైరెక్టర్గా నియామకానికి సహకరించినటువంటి మా రేగడ్ చిల్కమరి, ముస్కూరు, అక్కడ చిన్నుమెంతాల గ్రామ ప్రజలకు, ఎందుకంటే నాకు సొసైటీ అనేది సహకార సంఘం అనేది తెలియని టైంలో నేను నిలబడితే నాకు అవకాశం ఇచ్చి గెలిపించినందుకు ఫస్ట్ నేను అక్కడ డైరెక్టర్గా గెలిచినందుకు అక్కడి రైతులకు మా గ్రామస్తులందరికీ ఈ సందర్భంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఆ రోజు వాళ్ళు నన్ను ఇక్కడ డైరెక్టర్గా నిలబెట్టారు కాబట్టి, నన్ను గెలిపించారు కాబట్టి, తర్వాత 2020లో ఎన్నికలు అయినప్పుడు కూడా ప్రతిపక్షంలో నేను ఉన్నప్పుడు కూడా మా గ్రామస్తులందరూ, మా 2-3 గ్రామస్తుల ప్రజలందరూ కూడా నన్ను ఏకగ్రీవంగా కూడా నన్ను తీసుకోవడం జరిగింది. నాకు పోటీ లేకుండా ప్రతిపక్షంలో ఉన్న నన్ను అధికార పక్షంలో వాళ్ళు ఉన్నప్పటికీ కూడా అంటే నేను అందరికి అందుబాటులో ఉంటాననే ఉద్దేశంతో నన్ను ఏకగ్రీవంగా కూడా చేసినందుకు ముందుగా 2 సార్లు నన్ను డైరెక్టర్గా ఎన్నుకోవడానికి సహకరించినటువంటి మా రేగడ్ చిల్కమరి, ముత్కూరు, చిన్నమెంతాల గ్రామ ప్రజలకు, రైతులకు ప్రత్యేకంగా నా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. అట్లనే అంతకుముందు గతంలో మా అమ్మ కూడా 1994లో కూడా ఇక్కడ డైరెక్టర్గా 7 సంవత్సరాలుగా పనిచేయడం జరిగింది. అంటే సుమారుగా మా కుటుంబంలోనే 20 సంవత్సరాలు ఈ సొసైటీ తోటి మాకు అనుబంధం ఉంది. నాకు దగ్గర 12 సంవత్సరాల నుండి, మా అమ్మకి 7 నుంచి 8 సంవత్సరాలు, అప్పట్లో ఎన్నికలు కొంచెం లేట్ కావడం జరిగింది కాబట్టి ఎక్స్టెన్షన్ చేసుకుంటూ వచ్చింది. సుమారుగా మా కుటుంబం నుంచి మన కొందూరు సహకార సంఘంలో మేము పనిచేయడం జరిగింది. అట్లనే ఈరోజు చైర్మన్గా కూడా అప్పుడున్న మేము గతంలో నుంచి సుమారుగా 2004 సంవత్సరం నుంచి కూడా నేను కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తూ NSCI, యూత్ కాంగ్రెస్, సీనియర్ కాంగ్రెస్లో కూడా
ఒక 22 సంవత్సరాల నుంచి కూడా నేను కంటిన్యూగా పార్టీకి పనిచేస్తూ ఉన్నాను. అట్లనే పార్టీలో ఉంటూ డైరెక్టర్గా కూడా పనిచేసినందుకు గౌరవ శాసనసభ్యులు శంకరన్న గారు ఖచ్చితంగా ఈసారి జితేందర్ గారికి అవకాశం ఇస్తారని చెప్పి ఫస్టే చెప్పడం జరిగింది. అదే మాట ప్రకారంగా అందరినీ ఒప్పించి మా 2 మండలాలకు సంబంధించిన అందరు పెద్ద మనుషులను ఒప్పించి సమన్వయ కమిటీని ఒప్పించి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల సూచనలు సలహాలతోటి ఈరోజు నన్ను చైర్మన్గా, గోబ్రానన్ వైస్ చైర్మన్గా, వీళ్ళందరినీ పాలక మండలి సభ్యులుగా కూడా గౌరవ శాసనసభ్యులు శంకరన్న గారు నియమించడం జరిగింది. మా మైమూద్ భాయ్ చెప్పినట్టుగా రంగారెడ్డి జిల్లాలో ఉన్న అన్ని సొసైటీల్లో అందరికంటే ముందు ఇక్కడ సొసైటీలకి ప్రాతినిధ్యం కల్పించాలి. సొసైటీలో ఎందుకంటే మళ్ళీ పాతోళ్ళ మీద కేసులు ఇవన్నీ పంచాయతీలు అవుతున్నాయి, తీయడం పెట్టడం అంతా డిస్టర్బెన్స్ అవుతుంది. కాబట్టి ఒక స్థిరమైన పాలన అందించాలనే సంకల్పంతో ఎమ్మెల్యే గారు గత 3 నెలల ముందే లిస్టు తయారు చేసి ప్రభుత్వానికి పంపించడం జరిగింది. మన రంగారెడ్డి జిల్లాలో ఏ శాసనసభ్యులు కూడా పంపకంటే ముందే మన ఎమ్మెల్యే గారు కార్యకర్తలకు న్యాయం జరుగుతుంది, దాంతో పాటుగా రైతులకు కూడా న్యాయం జరుగుతుంది. ఒక బాడీ అనేది, ఒక కమిటీ అనేది పూర్తి స్థాయిగా ఉంటే నిజంగా న్యాయం జరుగుతుంది, రైతులకు న్యాయం పని చేయడానికి అవకాశం కల్పిస్తారనే సంకల్పంతో ఆయన 2 నెలల ముందే ప్రభుత్వానికి అందరి పేర్లు కూడా పంపడం జరిగింది. అది నిన్న దానికి జీవో వచ్చింది, ఈ రోజు ఆర్డర్ కూడా రావడం జరిగింది. అట్లనే వాస్తవానికి సరే ఇదంతా మేము పార్టీలో పనిచేసినందుకు గతంలో డైరెక్టర్గా ఉన్నాము. అందరూ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు సర్పంచ్గా నిలబడ్డోళ్ళు ఉన్నారు, సర్పంచ్ చేసిన వాళ్ళు ఉన్నారు, సర్పంచ్గా ఓడిపోయిన వాళ్ళు ఉన్నారు, గతంలో డైరెక్టర్గా ఓడిపోయిన వాళ్ళు ఉన్నారు, గతంలో డిప్యూటీ సర్పంచ్గా పనిచేసిన వాళ్ళు, అంటే ప్రతి ఒక్కరికి అవగాహన ఉన్నోళ్ళే ఉన్నారు. ఇక్కడ ఉన్న పాలక మండలి సభ్యులంతా అవగాహన లేరు పూర్తి స్థాయిగా. ఎందుకంటే మనది 2 మండలాలు, రంగారెడ్డి జిల్లాలోనే అత్యంత వెనుకబడ్డ ప్రాంతం మనది. ఈ 2 మండలాలు అంటే వ్యవసాయం మీద పూర్తి స్థాయిగా ఆధారపడ్డ ప్రాంతం. అట్లనే వ్యవసాయం మీద ఆధారపడ్డది కాబట్టి గౌరవ శాసనసభ్యులు ఏ దానికైనా సరే ప్రాంతం ఏ ప్రాంతమైన అభివృద్ధి చెందాలంటే అక్కడ మౌలిక వసతులు సరిగ్గా ఉంటే, అక్కడ ఉన్న రైతులకు కానీ ట్రాన్స్పోర్ట్ సౌకర్యం సరిగ్గా ఉంటే, రోడ్లు సరిగ్గా ఉండాలి, అక్కడ విద్య సరిగ్గా ఉండాలి, అన్ని రకమైన మౌలిక వసతులు సరిగ్గా కల్పిస్తే అంత మంచిగా జరుగుతుంది అనేసి. అంటే అక్కడ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. అభివృద్ధి చెందినప్పుడు ప్రతి ఒక్క రైతుల కళ్ళల్లో ఆనందం ఉంటుంది అనే సంకల్పంతో మారుమూల ప్రాంతాలకు కూడా బీటీ రోడ్లు శాంక్షన్ చేస్తున్నాడు. మారుమూల ప్రాంతాల్లో వాగులు వంకల మీద బ్రిడ్జిలు కడతా ఉన్నాడు. ఇప్పుడు అతి తొందరలో మా చైర్మన్ గారు కృష్ణారెడ్డి అని చెప్పినట్టుగా 143 కోట్లతోటి 4-వే రోడ్డు కూడా అతి తొందరలో మనం శంకుస్థాపన చేసుకోబోతున్నాం. ఇక్కడ మారుమూల ప్రాంతం అని మనం చెప్పుకుంటున్నాం, కానీ మన ప్రాంతానికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని తీసుకొని వచ్చి సుమారుగా 230 కోట్లతోటి ఇంటిగ్రేటెడ్ పాఠశాల కూడా మనం ప్రారంభించడం జరిగింది. అతి తొందరలోనే స్టేడియం కూడా ప్రారంభించడం జరుగుతుంది. కాబట్టి మనం ఎంత లేదు, మనం అందరికంటే ముందుకెళ్తాం రాబోయే రోజుల్లో. ఎందుకంటే మన ఎమ్మెల్యే గారికి పూర్తి చేయాలనే ఖచ్చితమైన సంకల్పం ఆయనకు ఉన్నది. ఖచ్చితంగా మనం 100% మనం ముందుకుపోతాం. అట్లనే నాకు ఈ అవకాశము ఏదో పదవిలో కూర్చున్నామా చేసినామని కాదు. నేను పాలక పక్షంలో కూడా నేను ప్రతిపక్షం చేస్తాను. నాకు పని జరగకపోతే నేను ఒకవేళ నేను రూలింగ్ లో ఉన్నా కూడా నేను అపోజ్ చేసే పరిస్థితి నేను చేస్తాను. ఎందుకంటే నాకు అక్కడ పని జరగకపోతే నాకు పని ముఖ్యం. నాకు ఇక్కడ బాధ్యత అప్పచెప్పారు. నేను ఇక్కడ ఉన్న రైతులకు కనుక సరిగ్గా పని చేయకపోతే 100% నేను చైర్మన్ అనే సంగతి కూడా మర్చిపోయి అధికారులతో కూడా నేను రైతుల తరఫున నేను కొట్లాడే. ఎందుకంటే గతంలో నేను ఈయన డైరెక్టర్గానే ఉన్నా. నేను డైరెక్టర్ ఉండి కూడా అప్పట్లో రైతులకు అంటే సరే అప్పుడున్న పరిస్థితులతోటి రైతులకు మొక్కజొన్నలు కొనకపోయినా, రైతులకు సంబంధించి సంచులు రాకపోయినా నేను ఒక డైరెక్టర్ ఉండి కూడా ఈయన ఉండి ధర్నా చేసిన. నన్ను అప్పట్లో నేను ఇక్కడ నుంచి కూడా నన్ను పోలీసులు కూడా అరెస్ట్ చేశారు. అంటే నన్ను చాలా మంది చెప్పారు, అరే నువ్వు సొసైటీలో డైరెక్టర్, నువ్వు ఎట్లా కొట్లాడతావు, నువ్వు పోవద్దు కదా. అంటే నేను డైరెక్టర్ అని నేను వచ్చింది రైతుల కోసం, రైతుల నుంచి నేను డైరెక్టర్ అయినా, కానీ నేను దాన్ని చేయడానికి ఏముంటుంది, ఖచ్చితంగా వాళ్ళకి సర్వీస్ చేయాలంటే ఆ రోజు నేను మొక్కజొన్న రైతుల కోసం ఇక్కడ ఉన్న పెద్దలందరి ఆధ్వర్యంలో అందరి సహకారంతో మనం చేస్తే మన కొందూరు సొసైటీకి మన షాద్నగర్ నియోజకవర్గం 20,000 మెట్రిక్ టన్నులు నాకు తెలిసి శాంక్షన్ కావడం, అంటే మన దగ్గర తీసుకోవడానికి ప్రభుత్వం నుంచి ప్రత్యేక జీవో కూడా వచ్చింది. ఆ రోజు మనం ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నేను ఒక డైరెక్టర్ ఉండి మా సొసైటీలో ఎందుకు కొన్నారు, మొక్కజొన్నలు ఎందుకు కొన్నారు అని చెప్పి 3-4 సార్లు పెద్ద ఎత్తున ధర్నా చేస్తే అప్పుడు ఆ వ్యవసాయ శాఖ అధికారులందరూ కూర్చోబెట్టుకొని ఇంత శాంక్షన్ అయింది, మొక్కజొన్నలు ఎవరైనా ఉంటే కూడా మన తర్వాత ప్రభుత్వం మూసేసినా కూడా మళ్ళీ ఓపెన్ చేయించాం. తర్వాత సంచులు కూడా దొరకకపోతే అప్పుడు మళ్ళీ ఇదే రకంగా మనం ఇక్కడ
ఖచ్చితంగా రైతుల పక్షాన మనం పోరాటం చేస్తే మళ్ళీ ప్రభుత్వం నుంచి కూడా అక్కడ ఉన్న ఉన్నతాధికారులు మనకి ఇక్కడ రైతులకు సరిపోయినంత మెటీరియల్ కూడా మనం సఫిషియెంట్ చేయడం జరిగింది. ఇప్పుడు రేపు రాబోయే రోజుల్లో కూడా నేను సాధ్యమైనంత వరకు, ఎందుకంటే ఆ అవకాశం రానియము, ఎందుకంటే ఇక్కడ మనకు ఎమ్మెల్యే గారు పూర్తి స్థాయిగా మనకంటే ఎక్కువ పూర్తి స్థాయిగా ఆయనే మనలే క్వశ్చన్ చేస్తుంటారు. ఆడ ఏమవుతుంది ఈడేమవుతుంది, ఎందుకంటే ఆయన ప్రతి ఒక్కరితోటి సమాచారం తీసుకుంటా ఉంటాడు. ఏం జరుగుతుంది, కొందూరులో ఏం జరుగుతుంది, నియోజకవర్గం మొత్తంలో ఏం జరుగుతుందని చెప్పి పూర్తి స్థాయిగా పొద్దున 5 గంటలకు లేచినప్పటి నుంచి మొత్తం ఆయన పూర్తి అవగాహన ఉంటుంది. నాకు తెలిసి మీడియా మిత్రులతో కూడా రెగ్యులర్గా మాట్లాడుతూనే ఉంటాడు, ఇక్కడ ఉన్న పెద్దలతో మాట్లాడుతుంటాడు, అధికారులతో మాట్లాడుతుంటాడు, దాంతో పాటుగా మాతో కూడా మాట్లాడుతుంటాడు. దాంట్లో మేము చెప్పిన సమాచారం ఏమైనా తేడా కనబడితే లేదు ఇది ఇట్లా ఉంది సరి చేసుకోమని కూడా మాకు సూచనలు సలహా చేస్తాడు. కాబట్టి మాకంటే పూర్తి స్థాయిగా ఎమ్మెల్యే గారికే మన మండలం 2 మండలాలకే పూర్తి స్థాయిగా అవగాహన ఉంటుంది. కాబట్టి మనకి ఎటువంటి ఇబ్బంది రానిచ్చే పరిస్థితి కూడా ఉండదని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా. అట్లనే రైతులు కూడా ఏదైనా ఏదైనా పని అవసరం అనుకుంటే దానికి అంటే ఆడ పరిస్థితి ఏంటనేది కూడా మనం గమనించుకొని మనం కార్యక్రమాలు చేయాలి. సరే ఒకవేళ ఆడ కాని పనిని కూడా అవుతుంది అనేటట్టుగా మనం ఆలోచన చేయొద్దు. మనం ఎట్లా ఉండాలంటే నాకేదో చెప్పారు కదా, ఏదో వచ్చిరు కదా, మీటింగ్కి వస్తున్నాం కదా అన్నట్టు ఉండదు. మనకి ఏదైనా అవకాశం ఇస్తే దానికి పూర్తి స్థాయిగా మనం దాన్ని ఏదైనా నెరవేరిస్తే దానికి విలువ పెరుగుతుంది. మనకు పని చేయకపోతే ఏమవుతుంది, ఆయరం గాయరం లెక్క అవుతుంది పరిస్థితి. అట్లా ఉండకుండా సాధ్యమైనంత వరకు మనకు అన్ని పనులు మనకేం చెప్పరు. మన బాధ్యత ఏంది, మనకు ఈ సొసైటీకి సంబంధించిన కార్యక్రమాలు, లోనింగ్ ఉంటుంది, మొక్కలు కొంటాము, ఒడ్లు కొంటాము, ఇప్పుడు ఫెర్టిలైజర్ అంటే ఆల్మోస్ట్ యాప్ ద్వారానే వస్తుంది. కాబట్టి మన సొసైటీ నుంచి ఇంకేం చేయగలుగుతాం, ఇంకేం చేస్తాం అనేది ఎవరైనా సరే ఏదైనా అడిగితే సాధ్యమైనంత వరకు అధికారులతో మనం చర్చ చేసుకోవచ్చు. మనం ఎవరి మీద బయట ఊర్లో కాము పొద్దున్న లేస్తే మనకు అందరు ఇక్కడ ఉన్న అధికారులు పరిచయమే ఉంటారు. అందరం 100% అందుబాటులో ఉండాలి. అట్లనే గత పాలక మండలిలో నేను కూడా ఉన్నా. గత పాలక మండలిని ఇవన్నీ కార్యక్రమాలు బిల్డింగ్ కానీ ఇదంతా కార్యక్రమం చేయడం జరిగింది. వాస్తవానికి ఇక్కడ బ్యాంకు కూడా మనకు ఒక DCCB బ్యాంకు కూడా ఇంకొక బ్రాంచ్ మనకు కావాలని చెప్పి మనం అప్పట్లోనే మనం ప్రయత్నం చేసినాం. కానీ కొన్ని పరిస్థితుల వల్ల రాలేకపోయింది. ఖచ్చితంగా మా ఫస్ట్ ప్రియారిటీ మాత్రం ఇక్కడ బ్యాంకు తీసుకురావచ్చేది మాత్రం మా ఫస్ట్ ప్రియారిటీ తీసుకుంటాం ఖచ్చితంగా. ఎందుకంటే ఇక్కడ ఒకసారి బ్యాంక్ వచ్చినట్టు, ఎందుకంటే మనకు పెద్ద మొత్తంలో లోనింగ్ ఉంటుంది. సుమారు 50 కోట్లు దాటింది మన 2 మండలాల లోనింగ్. మనం మళ్ళీ శాతాలు రావడం అదంతా ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఇక్కడ నీకు ఆల్రెడీ మొత్తం అంతా ఆఫీస్ అంతా మన బ్యాంకు వాతావరణం అంతా పూర్తి స్థాయిగా ఏర్పాటు కావడం జరిగింది. 100% ఎమ్మెల్యే గారి సహకారంతో ఖచ్చితంగా మనం ఇక్కడ బ్యాంక్ సపరేట్ మనకు ఒక బ్యాంక్ తీసుకురావడానికి మేము పూర్తి స్థాయిగా కృషి చేస్తాము. దాంతో పాటుగా మన సొసైటీని అన్ని ఏ రకంగా అయితే లాభాలకు తీసుకుపోవాలో మా మహమూద్ భాయ్ గారు చెప్పడం జరిగింది. మనకు మన సొసైటీకి ఒక గ్యాస్ గోదాము కూడా వచ్చే అవకాశం కూడా ఉన్నది. ఇంకా ప్రభుత్వం నుంచి ఈ సొసైటీకి, ఎందుకంటే ఈ సొసైటీకి మంచి పేరు ఉంది, ఎక్కువ లోనింగ్ ఇస్తారు, రికవరీ మంచిగా ఉంటుంది, ఈ మంచి లాభంలో ఉంది అనే సంకల్పంతో మనకి ఇంకా ప్రభుత్వం కూడా మనకు కొన్ని అవకాశాలు కల్పించడానికి సిద్ధంగా ఉన్నది. మనకు ప్రభుత్వం కల్పించిన ఏ అవకాశాన్ని కూడా మేము వదులుకోకుండా, ఎందుకంటే మేము సరే 1 సంవత్సరం 2 సంవత్సరాలు 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు పదవిలో ఎన్ని రోజులు ఉన్నామన్నది కాదు, ఉన్నప్పుడు ఏం పని చేసినాము, మన ఆధ్వర్యంలో ఏం పని జరిగింది అనేది ఆలోచన చేయాల్సిన అవసరం మనందరి మీద ఉన్నది. కాబట్టి అట్లనే ఇంకా కొంత గోదాములకు సంబంధించి ల్యాండ్ యాక్విజిషన్ గురించి కొన్ని చిన్నవి ఇష్యూస్ ఉన్నాయి, వాటిని కూడా పూర్తి స్థాయిగా చేస్తాము. అట్లే మీ అందరి సహకారంతో ఇక్కడ బ్యాంకు మాత్రం ఖచ్చితంగా మనం తొందరలో తీసుకురానికి మాత్రం మేము ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాం. అట్లనే మరొక్కసారి ఈ కార్యక్రమాన్ని మాకు అవకాశం కల్పించినటువంటి, ఇప్పుడు నన్ను చైర్మన్ కానీ ఇక్కడ పాలక మండలి సభ్యులకు కానీ అందరికీ అవకాశం కల్పించినందుకు మరొక్కసారి మన గౌరవ శాసనసభ్యులు శంకరన్న గారికి మరి ఒక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఎందుకంటే ఆయన మాటను ఎప్పుడు కూడా మేము ఇంతవరకు పక్కకు తీయలేదు, మేము తీయం కూడా. ఎందుకంటే ఆయన మా మీద ఎప్పుడైతే ఏ పని మాకు అప్పచెప్పినా కూడా దాంట్లో సాధ్యమైనంత వరకు 100% చేయకపోయినా 90% అయితే ఖచ్చితంగా దాన్ని ఫుల్ఫిల్ చేయడానికైతే మేము ప్రయత్నం చేసినాం. ఇది కూడా 100% ఆయనకు మంచి పేరు తీసుకురావడానికి అయితే ఖచ్చితంగా మాకు కృషి చేస్తాం. ఎందుకంటే ఎన్నికల్లో కాదు, ఇది నామినేటెడ్ పద్ధతులు ఇచ్చిరంటే ఆయనకు మా మీద పూర్తి భరోసా ఉంటేనే ఈ అవకాశం ఇచ్చింది. ఆ నమ్మకాన్ని అయితే మేము కోల్పోదలుచుకోలేదు. ఆయన మా మీద ఎట్లా నమ్మకం అయితే కల్పించిండో మేము రైతుల పట్ల కూడా మేము అంత నమ్మకంగా వాళ్ళకి పనిచేస్తూ వాళ్ళతో మంచి పేరు తెచ్చుకునేటట్టుగా మేము ఖచ్చితంగా ప్రయత్నం చేస్తామని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. సంఘం తరఫున
చాలా కాబట్టి ఇక మా తమ్ముడికి చాలా చెప్తున్నాం నేను కట్టబోయా బాబు అప్పుడు పోతే దానా సారీ మలేషానాది నాది 40 ఏళ్ళ దోస్తాను అబ్బా మా డైరెక్టర్ అబ్బాయి వస్తున్నా అక్కడ వస్తున్నా అందరికి ఇక్కడ మా ఫోటో దర్శన్ అసలు భాई ఇక్కడ రాను ये రావుది అందరికి కదా వస్తున్నా రామకృష్ణ ఏమనుకోవద్దు క్షమించాలి అంటారు అరే రావా నువ్వు అదే అవుజీ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ శంకరన్న నాయకత్వం వర్ధిల్లాలి మంత్రి గారి నాయకత్వం వర్ధిల్లాలి జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ ఈరోజు బిఎస్సిఎస్ చైర్మన్ మరియు వైస్ చైర్మన్ డైరెక్టర్లు వాళ్ళందరూ కూడా కొత్తగా ఈరోజు నియమించడం జరిగింది. మరి మొట్టమొదట మన గౌరవ శాసనసభ్యులు ఎమ్మెల్యే గారికి హృదయపూర్వక మా మండల తరఫుకి రెండు ఉమ్మడి మండల తరఫుకి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇందాక చైర్మన్ జితేందర్ రెడ్డి గారు చెప్పారు, వాస్తవమునగా దాదాపు 2-3 నెలల క్రితమే మరి క్యాంప్ ఆఫీస్లో కూర్చొని మేమందరం కూడా ఎమ్మెల్యే గారి సమక్షంలో మరి ఎక్స్ఎమ్మెల్యే గారు ప్రతాప్ రెడ్డి గారు మరియు జడ్పీటీసీ శ్యామ్ సుందర్ రెడ్డి గారు వీళ్ళందరి సమక్షంలో మా సమక్షంలో మరి వీళ్ళందరినీ కూడా బాడీ ఎవరెవరు ఎట్లయితే బాగుంటుందనే ఉద్దేశంతో మా అందరి అభిప్రాయ సేకరణ చేసి మరి వీళ్లకు ఆ పేర్లు ప్రపోజల్ చేసి పంపించడం జరిగింది. మరి అదే దాని ప్రకారంగా మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు మరి ఈ యొక్క నిర్ణయం తీసుకొని మరి వీళ్ళకి పదవి బాధ్యతలు ఈరోజు అప్పచెప్పడం జరిగింది. ఇది ఈరోజు ప్రమాణ స్వీకారం అని కాదు, ఇది ఎందుకంటే ఈరోజు మంచి దినం ఉన్నది కాబట్టి ఒక ప్రెస్ నోట్ ఇవ్వాలని చెప్పి ఎమ్మెల్యే గారి ఆదేశంతోన
మరి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మాకు కూడా కొద్దిగా ఆలస్యమైంది, ఎందుకంటే మా దగ్గర ఒక వ్యక్తి చనిపోయాడు, మన కాంగ్రెస్ పార్టీ కార్యకర్త చనిపోయాడు కాబట్టి నేను ఇక్కడ హాజరు కావాల్సిన అవసరం ఉండే కాబట్టి మరి నేను తొందర రాలేకపోయినా అయినా మళ్ళా ఈ కార్యక్రమానికి హాజరైనాం. మరి ఇక్కడ వాస్తవంగా కూడా మార్కెట్ కమిటీ ఫస్ట్ రాగానే మేము అక్కడ ప్రమాణ స్వీకారమైన కొద్ది రోజులకే మన కొందూరు ఉమ్మడి మండలానికి ఒకటి మార్కెట్ కమిటీ కావాలని చెప్పి కూడా మేము ప్రపోజల్ చేసినాం. అది ఆల్రెడీ శాంక్షన్ అయింది కూడా. మరి నేను నిన్న మొన్న మళ్ళా ఒకసారి ఎమ్మెల్యే గారికి చెప్పినాం, మంత్రి గారి దగ్గర పోయి దాన్ని ఇమీడియట్లీ చేస్తే మరి ఇక్కడ కొందూరు కాకుండా చౌదరిగూడెం మండలంలో చేస్తే బాగుంటుంది. ఎందుకంటే అక్కడ మార్కెట్ ఎక్కువ సంత బాగా జరుగుతూ ఉంటుంది, అక్కడ రైతులు కూడా అందుబాటులో ఉంటుంది కాబట్టి అక్కడ లాల్పాడు దగ్గర పొలం కూడా ఉన్నది, అక్కడ ల్యాండ్ కూడా చూసినాము. మరి ఆ మార్కెట్ సరిపోయిన విస్తీర్ణం కూడా ఉన్నది. మరి ఇంతకుముందు మన మాజీ మండల అధ్యక్షులు మరి ప్రజెంట్ ఇప్పుడున్న మండల అధ్యక్షులు శేఖర్ కానీ, రాజమామ కానీ, పురుషోత్తం కానీ, జితేంద్ర గారు, మేము కానీ, గోవర్ధన్ కానీ మేమందరం కూడా పోయి స్థల పరిశీలన చేయడం జరిగింది. ఆల్రెడీ ఎమ్మెల్యే గారు కూడా చూపించినాము. అది బహుశా నేను అనుకుంటా తొందరనే ఇక్కడ మార్కెట్ కమిటీ ఏర్పాటు చేయడం మాత్రం కంపల్సరీ జరుగుతుంది. ఆల్రెడీ మాకు శాంక్షన్ కూడా వచ్చేసింది. మేము దాన్ని వెంబడి పడి తప్పకుండా దీన్ని మార్కెట్ చౌదరిగూడెం మండలంలో ఏర్పాటు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా, గౌరవ మన శాసనసభ్యులు విల్లపల్లి శంకరన్న గారు కూడా దానికి సుముఖంగా ఉండి వెంబడి పడి ఆయన ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. వచ్చేసిందని నేను ఆల్రెడీ అయిపోయిందనే అనుకుంటున్నా. నా దగ్గర జీవో కాపీ కూడా మన ఆఫీస్లో ఉంది, మీకు అతి త్వరలో అది కూడా మీకు అందజేస్తాం. మరి ఇక్కడ పాలక వర్గం కూడా అందరు కూడా చిన్న ఏజీ వాళ్ళే ఉన్నారు. అందరు కూడా అంటే విభేదాలకు పోకుండా, రైతులకు ఎలాంటి నష్టం జరగకుండా, రైతుల సూచనలు సలహాలు తీసుకొని మరి ఇక్కడ ఉన్నటువంటి పాలక వర్గం ఖచ్చితంగా పనిచేస్తుందని చెప్పి నేను భావిస్తూ ఉన్నాం. వాస్తవంగా ఇందాక చెప్పినట్టు ఇక్కడ బ్యాంకు కూడా ఏర్పాటు చేస్తామని మనకు మాట ఇవ్వడం జరిగింది. తప్పకుండా అది అవుతుందని నేను భావిస్తూ ఉన్నాను. ఈరోజు కొందూరు చౌదరిగూడెం మండలాల PACS నూతన చైర్మన్గా ఈరోజు నేను పదవి బాధ్యతలు తీసుకోవడం జరిగింది. నాతో పాటుగా 12 మంది డైరెక్టర్లు కూడా ఈరోజు పదవి బాధ్యతలు తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం రేవంత్ అన్న గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఈరోజు నూతన ఒరవడిగా రైతు సంఘాలతోటి PACSలో సభ్యులుగా ఉన్న వారిని నామినేట్గా ఈరోజు కమిటీలోకి తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడున్న పాలక మండలి మొత్తం పూర్తి స్థాయిగా రైతులతోటి రైతు బిడ్డలనే ఇక్కడ మేము ఈ రోజుగా డైరెక్టర్లను తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ఇది వ్యవసాయానికి సంబంధించిన విషయం కాబట్టి వ్యవసాయం మీద పూర్తిగా అవగాహన ఉన్నోళ్ళను, వ్యవసాయం పట్ల ఆసక్తి ఉన్నోళ్ళను, రైతుల సమస్యల మీద అవగాహన ఉన్నోళ్ళను మాత్రమే ఇక్కడ డైరెక్టర్లుగా ఉండడం జరిగింది. వీళ్ళు ఖచ్చితంగా మేమందరం, మా పాలక మండలి, నేను చైర్మన్గా, వైస్ చైర్మన్గా గోబ్ర నాయక్ గారు, మేమందరం ఇక్కడ ఉన్న మిగతా డైరెక్టర్లు అందరము అనునిత్యం ఇక్కడ ఉన్న రైతులకు అందుబాటులో ఉంటూ వీళ్ళకి ఎప్పటికీ కూడా మేము సేవ చేస్తామని కోరుకుంటా ఉన్నాం. అట్లనే మాకు ఈ అవకాశాన్ని కల్పించినటువంటి, ఎందుకంటే ఈ ఇంత మంచి అవకాశం కల్పించినటువంటి గౌరవ శాసనసభ్యులు వీర్లపల్లి శంకరన్న గారికి ప్రత్యేకంగా నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఆయన మామూలుగా ఏ విషయమైనా సరే ఆచితూచిగా ఏం తీసుకోడు. పూర్తి స్థాయిగా ఏ కార్యక్రమం చేసినా, ఏ నియామకం చేపట్టినా దాని లోపల మంచి చెడు అంతా విశ్లేషణ చేసి లోతుగా దాని మీద స్టడీ చేసిన తర్వాతనే ఆయన నిర్ణయం తీసుకుంటాడు. కొత్తగా ఆషామాషి ఏం తీసుకోడు. నేను కూడా సుమారుగా 2013 నుంచి కూడా నేను డైరెక్టర్గా ఇక్కడ పనిచేస్తూ ఉన్నాను. 2013 నుంచి కూడా నేను డైరెక్టర్గా ఉంటున్నాను. అట్లనే ఫస్ట్ ఒకసారి 2013 తర్వాత 2020 నుంచి కూడా నేను డైరెక్టర్గా, అంటే ఇంకా మళ్ళీ సెకండ్ టైం కూడా నేను డైరెక్టర్గా ఉన్నా. ఈరోజు ఇక్కడున్న మా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల సహకారం, 2 పార్టీల అధ్యక్షుల సహకారం, అలాగే మా మార్కెట్ కమిటీ చైర్మన్ పెద్దలు సులోచన కృష్ణారెడ్డి అన్న గారి నామినీ అంటే సిఫారసు తోటి ఈరోజు మాకు ఇక్కడ ఉన్న సమన్వయ కమిటీ అందరితోటి ఈరోజు ఇక్కడ పాలక మండలి ఎమ్మెల్యే గారికి మేము అందరు పేర్లు ఇవ్వడం జరిగింది. ఈ పాలక మండలి అందరినీ ఎమ్మెల్యే గారు రంగారెడ్డి జిల్లాలో మొట్టమొదలు ఎమ్మెల్యే గారు
మనకి అధికారులకి ప్రభుత్వానికి పంపడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ పాలక మండలిలో ఇబ్బందులు, పాలక మండలి లేకపోతే రైతులకు పనిచేయడానికి ఇబ్బంది అవుతుంది కాబట్టి ఒక పూర్తి స్థాయిగా పాలక మండలి ఎప్పుడైతే ఏర్పాటు చేస్తారో వాళ్ళు రైతులకు సమస్యల పట్ల వాళ్ళు అంకితభావంతో పనిచేస్తూ ఉంటారు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారనే సంకల్పంతో ప్రభుత్వం ఎప్పుడైతే నామినేటెడ్గా పేర్లు ఇవ్వాలని చెప్పిందో జిల్లాలో మొట్టమొదలు ఫస్ట్ పంపింది మన ఎమ్మెల్యే గారు కాబట్టి అందుకోసం ఎందుకంటే ఇక ఆయనకి రైతుల పట్ల ఉన్న అంకితభావం ఏ రకంగా ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. అట్లనే మన శంకరన్న గారు ఏ విధంగా అయితే మా మీద నమ్మకం పెట్టుకుని అవకాశం కల్పించిండో ఇక్కడ ఆ నమ్మకాన్ని మేము వమ్ము చేసుకోము. ఎందుకంటే ఆయన ఇచ్చిన పనిని ఎప్పుడైనా సరే ఇక్కడున్న పాలక మండలి కానీ ఇక్కడున్న పెద్దలం కానీ ఏది కూడా తూచా తప్పకుండా మేము పనిచేస్తాం. అట్లనే ఈ పనిని కూడా ఈ అవకాశాన్ని కూడా మేము సద్వినియోగం చేసుకొని ఆయన దగ్గర మేము మంచి మార్కులు తెచ్చుకుంటాం. అట్లనే ఎప్పుడు మంచి మార్కులు తెచ్చుకుంటాము రైతులకు అందుబాటులో ఉండుకుంటూ రైతులకు సక్రమంగా మేము పనిచేస్తూ మన పిఎస్సిఎస్ సంఘంలో ప్రభుత్వం నుంచి ఏ రకమైనటువంటి సౌకర్యాలు వస్తాయి, ఏ రకమైనటువంటి సదుపాయాలు ఉంటాయి, ఏ రకమైనటువంటి రైతులకు సంబంధించిన విషయాలు ఉంటాయి, అవన్నింటినీ మేము రైతులకు అందుబాటులోకి తీసుకొచ్చినప్పుడు మాత్రమే రైతుల దగ్గర మేము సక్సెస్ అవుతాం. రైతులకు మేము సక్సెస్ అయినప్పుడే మేము ఎమ్మెల్యే గారి దగ్గర కానీ మమ్మల్ని నియమించిన మా పెద్దల ముందు కానీ మేము అందరం మంచి మార్కులు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఫస్ట్ మేము రైతుల దగ్గర రైతులకు పూర్తి స్థాయిగా మేము అందుబాటులో ఉండుకుంటూ రైతులకు ఖచ్చితంగా మేము సేవ చేస్తామని తెలియజేస్తాం. మీరు ఎలాంటివి చేయాలనుకుంటున్నారు రైతుల కోసం? ఫస్ట్ మాది ఉమ్మడి మండలం. ఫస్ట్ ఏంటంటే ఫస్ట్ కొందూరు మండలమే ఉండే, ఇప్పుడు చౌదరగూడెం సపరేట్ అయింది. మా మండలంలో పెద్ద ఎత్తున రైతులు ఉంటారు. వ్యవసాయం మన నియోజకవర్గంలోనే అతిపెద్ద సొసైటీ మనదే, మన కొందూరు సొసైటీ, కొందూరు చౌదరగూడెం సొసైటీ అతిపెద్ద సొసైటీ. సుమారుగా 50 కోట్ల వరకు దాటింది లోనింగ్. అందుకోసం ఫస్ట్ మా ప్రియారిటీ ఏం చేస్తామంటే ఇక్కడ మనం ఉన్న ప్లేస్ ఇది బ్యాంక్ అనేది ఫస్ట్ మేము తీసుకురావడానికి ఖచ్చితంగా మా ఎమ్మెల్యే గారి సహకారంతో మేము ఖచ్చితంగా మేము ఆ పని మాత్రం ఖచ్చితంగా చేస్తాం. ఎందుకంటే అక్కడ ఇంత దూరం నుంచి అక్కడ గాలిగూడెం మూల నుంచి షాద్నగర్ పోవడానికి రైతులకు చాలా ఇబ్బందులు పడతాయి. ఇక్కడ తుమ్మలపల్లి, అక్కడ లచ్చంపేట, అక్కడ లాలపేట అంటే చాలా దూరం అవుతుంది. ఇక్కడ మన నాగిరాల, అక్కడ వెంకిరాల అంటే మాకు ఇక్కడ నుంచి అక్కడ పోవడానికి చాలా ఇబ్బందులు ఉంటాయి. చలివేంద్రంపల్లి, గుంజల్పాడు అంటే అంత దూరం నుంచి పోవాలంటే సుమారుగా 34-40 కిలోమీటర్ల దూరం ఒక రైతు వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది. అంత దూరం పోయిన తర్వాత పని కాకపోతే మళ్ళీ పొద్దున్న నుంచి రాత్రి వరకు అక్కడ వెయిట్ చేసి రావడానికి చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కాబట్టి ఈ సమస్య మాకు ముందే మా దృష్టికి వచ్చింది. ఫస్ట్ మేము ఇక్కడ బ్యాంక్ ఏర్పాటుకు మాత్రం ఖచ్చితంగా మేము కృషి చేస్తాము. దానికి ఎమ్మెల్యే గారు కూడా మాకు ఇప్పటికే ఇంతకుముందున్న పాలక మండలి వాళ్ళు కూడా వాస్తవానికి ఇంతకుముందున్న చైర్మన్ గారు కూడా పూర్తి స్థాయిగా దానికోసం కృషి చేసిండు. కాకపోతే కొన్ని పరిస్థితుల కారణంగా అప్పుడు కాలేకపోయింది. ఇప్పుడు మాత్రం గత పాలక మండలి వాళ్ళ సూచనలు సలహాలు తీసుకుంటూ ఎమ్మెల్యే గారి సహకారంతో ఇప్పుడున్న పాలక మండలి అందరం కలిసి ఇక్కడ బ్యాంక్ తీసుకురావడానికి మాత్రం ఖచ్చితంగా మేము కృషి చేస్తాం. యాప్ ద్వారా రైతులకు యూరియా డిఏపి ఇబ్బంది అవుతుంది. యాప్ ద్వారా ఇబ్బంది అంటే కొన్ని రోజుల వరకు అది అలవాటు అయ్యేంత వరకు ఇబ్బంది అనిపిస్తుంది, తర్వాత అది కంటిన్యూ అయిపోతుంది. గతంలో వ్యవసాయ మార్కెట్ ఇక్కడ ఒకటి పెట్టాలని చెప్పేసి దాని మీద అది 100% ఇక్కడ కూడా ఇంకొక మార్కెట్ కమిటీ ఉండాలి అనేది వాస్తవం. అది ఎందుకంటే ఇది మీరు అన్నట్టుగా నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఇది పూర్తి స్థాయిగా వ్యవసాయ ఆధారమైన ప్రాంతం అది. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ ఇంకో మార్కెట్ కమిటీ కావాలనేది శాసనసభ్యులు ఆల్రెడీ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపడం జరిగింది. నాకు తెలిసి మా కిషన్ రెడ్డి అన్న కూడా చెప్తారు దాని విషయంలో. శాంక్షన్ కూడా మీరు తర్వాత అన్నతో కూడా మాట్లాడవచ్చు. ఎందుకంటే మనకు మార్కెట్ చైర్మన్ ఇక్కడనే ఉన్నారు. మీరు దానికి సంబంధించిన విషయం ఏమున్నా అన్నని అడిగితే అన్నకు పూర్తి స్థాయిగా మనకు సమాచారం ఇస్తాడు.